ఆనందపురం మండలం గండిగుండంలోని ఓ రిసార్ట్లో బర్త్డే పార్టీ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ నటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం కత్తిపోట్లకు దారితీయటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ మధ్యలో తలెత్తిన విభేదాల కారణంగా జరిగిన ఘర్షణలో వెంకట దినేష్ అనే వ్యక్తిపై చరణ్ తేజ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దినేష్ను చికిత్స నిమిత్తం విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ వేడుకల్లో డ్రగ్స్ లేదా విదేశీ మద్యం వాడారా అనే కోణంలో రేవ్ పార్టీ ఆరోపణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందటంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని ఎక్సైజ్ అధికారులు, పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు విదేశీ మద్యం ఆనవాళ్లు లభించలేదని, హత్యాయత్నం ఘటనపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారని వెల్లడించారు. మండలం గండిగొండం ఏరియాలో హ్యాపీ రిసార్ట్స్ అనే ఒక గెస్ట్ హౌస్ దగ్గర పార్టీ జరిగింది, బర్త్డే పార్టీ జరిగింది. అక్కడ గొడవలు జరిగాయి, అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది అని తెలిసింది. దానిలో విదేశీ మద్యం కూడా వాడారు, ఫారెన్ లిక్కర్ కూడా వాడారు అన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో ఫారెన్ లిక్కర్ ఏంటి ఏమైనా ఉందా ఏదైనా మేము వెరిఫై చేసాం, సెట్ చేసాము. మాకు అలాంటివి అందుబాటులో రాలేదు, దొరకలేదు. అయితే ఈ విషయం మీద మరి లాండ్ ఆర్డర్ ఆనందపురం పిఎస్ వారు ఎఫ్ఐఆర్ వేశారు. దానిలో భాగంగా మాకు సంబంధించి మేము కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన ఏదైనా ఫర్దర్గా ప్రస్తుతం అయితే ఇటువంటి ఇది దొరకలేదు. మిగతా ఫర్దర్గా ఏదైనా ఉంటే మీకు తెలియపరుస్తాం. విదేశీ మద్యం అలాంటివి ఏమీ లేవండి. అవి ఇవన్నీ అంటే తాళవేసి ఉంది కదా సార్, ఎలా? మేము నిన్నే మా ఎస్ఐ గారు మా టీము వెరిఫై చేసాం. మా వరకు మాకైతే అలాంటి ఏంటి విదేశీ మద్యం బాటిల్ కానీ అవేమి సెక్యూర్ అవ్వలేదు. మాకు నిన్న ఆఫ్టర్నూన్ సమాచారం వచ్చింది. దాని మీద మేము వచ్చాము. ఇక్కడికి వచ్చి దీని మీద వెరిఫై చేయడం జరిగింది. మధ్యాహ్నం 4 గంటల టైంలో. అన్నౌన్ కాలా లేదంటే ఏం సార్, మీకు ఏ విధంగా సమాచారం? అదే మాకు అన్నౌన్ కాల్ వచ్చిందండి. ఇక్కడ ఏదో గొడవ జరిగింది, అక్కడ ఏదో ఫారెన్ లిక్కర్ అన్ని కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ చేశారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చి ఇన్ఫర్మేషన్ రాగానే మా జ్యూరిడిక్షన్ కాబట్టి మేము వచ్చి వెరిఫై చేసాము. అలాంటిది అయితే మాకు లేదు. దీని మీద అనంతపురం పోలీసు వారు కేసు ఫైల్ చేసి వాళ్ళకి దర్యాప్తు చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల చూస్తే ఎటువంటి ఇల్లు కూడా లేవు కదా, అంటే అన్నౌన్ కాల్ అంటే ఎవరు చేశారు? ఇది సమ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇక్కడ జరుగుతుంది అన్నది చేశారండి. ఇంకా దాని డీటెయిల్గా ఏంటనేది మేము వెరిఫై చేస్తాం. ఏదైనా ఉంటే మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సార్.